సార్ ల్యాండ్ సైడ్ విక్టరీ అంటారు కదా, ఆ. అట్లాంటి విక్టరీ సాధ్యమైంది బెంగాల్లో బీజేపీకి. ఇది మీరు ముందు ఊహించారా? ఇక్కడ ఎలా వచ్చిందంటే అమ్మా, వాళ్ళ చేసుకున్న విధానమే వాళ్ళకి ప్రమాదంగా మారింది. ఒకటి, ఒక మాటలో చెప్పాలంటే 10 శిరస్సుల రామనాసురుణ్ణి అంతం చేయటానికి రామబాణం ఎలా వచ్చిందో, ఉమ్, హిందుత్వం అనే రామబాణం అంత బలంగా పనిచేసింది. కాబట్టి అక్కడ హిందూయిజం మొత్తం ఒకటయ్యారు. మనం గతంలో చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్, మొత్తం బెంగాల్ అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్, 1947లో బైఫర్కేషన్ జరిగినప్పుడు ఉమ్, అటు తూర్పు బంగ్లాదేశ్ ఏముంది, అటు పాకిస్తాన్లో కలిసి ఓకే. అది ముస్లిమ్స్ అంతా ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఉమ్, హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి పశ్చిమ బెంగాల్ అంతా భారతదేశంలోకి రావడం జరిగింది. అప్పుడు హిందూయిజాన్ని ఉండేటువంటి దీనికి ఇప్పుడు వాళ్ళకి బలం చేకూర్చుకోవటానికి కమ్యూనిస్టులు కోట 34 ఏళ్ళు పరిపాలన వ్యవస్థని మమతా బెనర్జీ పగలగొట్టేసింది. ఉమ్, ఈనాడు మమతా బెనర్జీ చేసినటువంటి అగత్యాలు ఆమె కంట్రోల్ చేయలేకపోయింది. ఉమ్, కంట్రోల్ చేయలేక వాళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థలో విఫలం చెంది హిందూయిజాన్ని దెబ్బగొట్టేంత ప్రయత్నాలు జరుగుతున్నా కూడా వాటిని అరికట్టలేకపోయింది. మానవ దృక్పథంతో కూడా ఆలోచన చేసినా కూడా అరికట్టలేకపోయింది. దాని గుండా హిందూయిజం మొత్తం ఏకమైపోయి ఒక రామబాణం లెక్క, వాళ్ళ ఓటు ఒక రామబాణం లెక్క ఉపయోగించి పనిచేసింది. ఈనాడు అది ఒక 34 సంవత్సరాలు వాళ్ళ కోటని, 15 ఏళ్ళు వీళ్ళ కోటని మొత్తం బద్దలు కొట్టేసి కలిపి. రామబాణం కొడితే ఒక్క దెబ్బకి ఠా అయిపోయింది. సార్ మీరే అన్నారు ఇప్పుడు కమ్యూనిస్టులే ఎక్కువ అక్కడ. మరి కమ్యూనిస్టులు ఏం కోరుకున్నారు, ఏం జరగలేదని వాళ్ళు కూడా ఒక దెబ్బ పెట్టు గట్టిగానే పెట్టినట్లే అనిపిస్తుంది కదా. అవును. కమ్యూనిస్టులు ఏం కోరుకుంటే ఏం జరగలేదు అక్కడ. ఇక్కడ జనరేషన్ ఏం కోరుకుంటుందంటే ఏదైనా కూడా ప్రతి మనిషి కోరుకునేటువంటిది ప్రశాంతత. ప్రశాంతత కోరుకుంటారు. తన జీవన విధానంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా సఫలంగా జీవితాలు గడిచిపోవాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు. ఉమ్, అటువంటి విధానాలలో వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందికరాలుగా మారాయి గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి. దాని గుండనే వాళ్ళకి వ్యతిరేకం వచ్చేసింది జనాలలో. ఆ వ్యతిరేకమే ఈనాడు వీళ్ళకి గెలుపుకు కారణం. ఆ వ్యతిరేకత అనేది అంత వ్యతిరేకత ఉమ్, చాలా తిరుగుబాటు వచ్చింది కమ్యూనిస్టుల మీద. వచ్చి మమతా బెనర్జీకి అప్పుడు పట్టం కట్టారు. ఉమ్, మమతా బెనర్జీ చేసినటువంటి పరిపాలన వ్యవస్థలో ఇప్పుడు మనం ఎన్నో ఉన్నాయి. మనం సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎంత విపరీతమైనటువంటి అలజళ్ళు, ఆ అలజళ్ళు చూడటానికి వినటానికే భయంకరంగా ఉన్నాయి. మనం ఇటీవల కూడా ఒక కుర్రవాడిని ఏదో ఒక పదం, హిందూ పదం వాడినందుకు వాడిని నగ్నంగా చేసి కాల్చి బూడిద చేశారు. ఉమ్, మరి మీకు అక్కడ గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా ఏముంది? ఉమ్, ఇప్పుడు మన భారతదేశంలో ఇంతమంది ముస్లింలు ఉన్నారు, ఇంతమంది అనేక కులాలు, అనేక మతాలు వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రశాంతంగా ఉంటున్నారా లేరా? ఉమ్, అంటే దీనికి మూలం ఏంటంటే హిందుత్వం. హిందుత్వం సస్యశ్యామలంగా ఎంత బలంగా ఉంటుందో అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవనం చేయటానికి పునాది రాయి. హిందుత్వం అంటే ఒక మతం కాదు. మతం అంటున్నారు మనిషి జీవన విధానం. ఉమ్, హిందుత్వం అనేది మనిషి జీవన విధానం. పంచభూతాలు సృష్టించబడ్డప్పుడు నుంచి మానవుడు పంచభూతాలు తదుపరి ఎప్పుడైతే జన్మనెత్తాడో మానవుడు మలుసుకునేటువంటి అనుసంధాలతో, మానవ సంబంధాలతోటి వచ్చినటువంటిది దైవత్వం. దీంట్లో దైవత్వం, ధర్మత్వం, అన్ని సాకారం, ఉపకారం, మమకారం, ఈ అన్ని సంకేతాలు కలుసుకొని ముందుకు పోతున్నటువంటిది శాస్త్రం ఉన్నది, శాస్త్రం ఉండొచ్చు, అన్ని కలుపుకొని పోయినటువంటిది గొప్ప సనాతన ధర్మం. ఓన్లీ హిందుత్వ లేదా సనాతన ధర్మం బాగా పనిచేసింది అనుకునే ముందు ఒక ఐడియాలజీ పనిచేసింది, లేకపోతే ఒక ఎమోషన్, మీరు ఇందాక అన్నారు అవును, అందరూ ప్రశాంతత కోరుకుంటారు. అవును. సో ఒక ఎమోషన్ పనిచేసింది అని ఎందుకు అనుకోవద్దు? ఆ ఎమోషన్ కూడా పనిచేసింది. వాస్తవం మీరు చెప్పినట్టు, వాస్తవం అది ఎమోషన్ కూడా పనిచేసింది. చేయకపోతే మనకి కళ్ళకి ఈనాడు గతంలో అంటే మీడియా లేదు. ప్రింట్ మీడియా ఒక్కటి ఉండేది, ఎలక్ట్రికల్ మీడియా లేవు. ఉమ్, ఇప్పుడు ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ వచ్చిన కాడి నుంచి అన్ని ప్రతి బహిర్గతం అయిపోతుంది. అందరూ ప్రతి విషయం అవును, తెలిసిపోతుంది. తెలిసిపోతున్నాయి. దాన్ని ఎవరు దాచిపెట్టేది లేదు. ఇప్పుడు ఒక ఒక ఏదన్నా ఒకటి జరుగుతుందంటే దాన్ని ఆపేదానికంటే ముందు వాడు చిత్రీకరిస్తున్నాడు అవును. ఫోన్లోనే. ఉమ్, అది బయటకు వెళ్ళిపోతుంది, ఎవరు దాచలేవు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ యొక్క 10 ఏళ్లలో జరిగినటువంటి ఈ యొక్క దమనకాండ ఏదైతే ఉందో, సామాన్య మానవుల మీద చేసిన దురంగతాలు, వాళ్ళ ఆస్తులు గుంజుకోవటాలు, ఆడపిల్లల్ని ఎటువంటి ఇబ్బందికరాలు గురి చేసి ఇళ్లల్లో పోయి కొట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం అరికట్టాలి. ఉమ్, ముందు ప్రభుత్వం ఏంటంటే ప్రజలకి, రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి. వారధిగా నిలబడి ప్రజలకు ఎటువంటి అన్యాయాలు జరగకుండా మనకు ఒక చట్టం ఉంది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనకు రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టాన్ని మనం పెట్టుకున్నాం. ఓ చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట నిబంధన వాళ్ళకి మనం ఎంత ప్రభుత్వమైనా, ఎవరైనా, ఏ మంత్రులైనా, ఏ నాయకులైనా, ఎవరైనా వ్యవస్థ మొత్తం దానికి కట్టుబడి ఉండాల్సింది. ఉమ్. అది అది అధిగమించిపోదు. కానీ అక్కడ పరిపాలన వ్యవస్థ విఫలం చెందింది. సరే, ఇందాక అక్కడ. మీరు అన్నారు ఎవరైనా సరే స్పందించడానికి ముందు వీడియో తీస్తున్నారని. అవును. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు విజయం అంటే ఫలితాలు వచ్చాక కూడా మనం సోషల్ మీడియా చూస్తే నిజంగా కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు వలసదారులు మూటా ముళ్ళే సర్దుకొని వెళ్ళిపోతున్న అవును. వీడియో చూస్తే అవును. ఎంత మంది సార్ అవును. అసలు రోమాలు నిక్కపొడుచుకుంటే అంటే ఇంతమంది వలసదారులు అక్కడ ఉన్నారా ఇన్ని రోజుల నుంచి అంటున్నాం వింటున్నాం కానీ కళ్ళారా చూస్తున్నామైతే ఇప్పుడు ఆ రీల్స్ పుణ్యమా అని. అవును. ఎంతమంది అసలు కాలి నడకన వెళ్తూనే ఉన్నారు నెత్తి మీద మూటలు పెట్టుకొని మూట ముళ్ళే సర్దుకొని. ఆ వీడియోస్ చూస్తుండే అంటే ఇక నుంచి వెస్ట్ బెంగాల్లో వలసదారులు అక్కడ ఆక్రమించుకోవడానికి వలసదారులు వచ్చి అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి తావు లేదంటారా? ఇక నుంచి అసలు ఛాన్స్ ఇక లేదంటారా? ఉండదు. ఉం? ఉండదు. ఎందుకంటే స్వచ్ఛందంగా జనాలలో ఒక మార్పు వచ్చేసింది. ఉం. ఆ మార్పు అది అందరికీ వర్తిస్తుంది. ఆ వలసదారులకు కూడా వర్తించింది. ఇది మనం ఇక్కడ ఉండేటువంటి సాధ్యపడేటట్లేదు. ఉం. భారతదేశం అంటేనే ఒక భద్రత కలిగిన దేశం ఉంది. భారతదేశం అంటే భావితరాలకి నాంది పలుకుతున్నది. ఉం. భారతదేశం అంటే బలమైన నాయకత్వం కలిగి ఉన్నది. భారతదేశం అంటే ఈ యొక్క భారత సౌరభత్వాన్ని నిలుపుకొని ఉన్నది. కాబట్టి ఈ భారతదేశంలో మనం ఉండాలంటే అన్ని విధాలుగా రైట్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. మనకు ఇప్పుడు రైట్స్ సర్ లేవు. కూడా ఒకటి స్టార్ట్ చేసిండ్రు ఎస్ఐ గారు. రైట్స్ లేవు కాబట్టి మనం ఉండలేము అని నిర్ణయించుకున్నారు. వెళ్ళిపోతున్నారు. ఉం. పోవాల్సిందే. ఉం. అక్కడ కొంత రాజకీయ ముఖాలు చేసినటువంటి వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఈ యొక్క ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి యొక్క వాళ్ళ ఒక ఆలోచనతోటి, ఆ దుర్మార్గమైన ఆలోచనతోటి వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా ఇంకా చేరదీసి ఉం. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేకపోయినా కూడా వాళ్ళకి ఓటు హక్కు కనిపించి ఉం. ఈ విధంగా చేసి ఇబ్బంది పెట్టినటువంటి ఉం. పరిస్థితి అది. అందుకు ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి చూడండి, మనం ఎంత దాచిపెట్టి ఒక వ్యవహారం చేస్తే అది ఎప్పుడైనా ప్రబలించడం అయిపోతుంది. ఉం. అదేవిధంగా మమతా బెనర్జీ గారు కూడా చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే ఉం. ఆమె ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థతనంలో సామాన్య మానవుడికి కూడా భద్రత కల్పించలేకపోవటంలో మెయిన్ ఆ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. గత ఈ 5-6 ఏళ్ల నుంచి ఇంకా ఘోరంగా అయిపోయింది. ఉం. ఇంకా ఘోరంగా అయిపోయి ఆ యొక్క ఎప్పుడైతే అక్కడ అయిపోయిందో ఇప్పుడు ఆమెకు ఎటువంటి అవకాశాలు లేకుండా పోయినాయి. ఇంకా ఆమె సరే, ఆ ఇప్పుడు యొక్క కూడా పార్టీ. ఆమె నేను సీఎం పదవికి రాజీనామా చెయ్యను అంటున్నారు. అంటే ఆమె మెంటాలిటీ అవును. ఆమెని ఎట్లా మనం అంటే వాళ్ళకి పదవి పరిపాలన చేయాలని కాదు. ఇప్పుడు ఆ. దేశం అంటే ప్రేమ లేదు, ప్రజలకి దగ్గరలో ప్రజలంటే అభిమానం లేదు, ఆ. ప్రజలని నా యొక్క కుటుంబంగా బాధ్యతగా తీసుకున్నది లేదు. ఉం. దేని మీద వ్యవస్థ మీద వాళ్ళకి అంత ఉం. వ్యవస్థ మీద ఎప్పుడైనా గౌరవం విన్నామా సరే ఇట్లా ఓడిపోయినా కూడా నేను మరి పదవికి అసలు రాజీనామా అనొచ్చా? చెయ్యను అనడం ఎప్పుడైనా చాలా విన్నామా? తప్పు. లేదు, ఇంతవరకు లేదు. ఉం. తప్పదు అది. ఇప్పుడు తమిళనాడులో ఏమైపోయింది, ఈనాడు అధికార ప్రభుత్వంలో ఉన్నాము, మేము ఉద్దండులు చేశాం. వాళ్ళైతే. మేము ఇప్పుడు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను, ఇక సెలవు ముఖ్యమంత్రి అంతే. పదవి కానీ దండం పెట్టి దిగిపోయాడు స్టాలిన్ గారు. అవును. స్టాలిన్ గారు వ్యవస్థ మంచిగా చేశాడు. ఉం. దాంట్లో ఏం లేదు. ఒక పద్ధతి, ఒక నియమాలు పెట్టుకొని ఉన్న దాంట్లో చేశాడు అతను. అయితే ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఇంకా మనం ఏం అంతే. చేయలేము. అది ఒక రకమైన మార్పు. అది ఉం. ఆ గెలుపు కూడా మరొక రకమైన గెలుపు అది. సార్ మన అది. దగ్గర కూడా ఇప్పుడు మీరు అన్నట్లు సరే ఐడియాలజీ పనిచేసిందా లేకపోతే మీరే ఒప్పుకున్నట్లు ఎమోషన్ అనేది బాగా వర్కౌట్ అయిందా, హిందుత్వ సనాతన వైపే ఎక్కువ ఆకర్షితులైనరా? అవును. ఏదేమైనప్పటికీ కూడా మన దగ్గర కూడా అటువంటి పరిస్థితి రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? ఇప్పుడు సుమారు 15 ఏళ్ల నుంచి 2 పార్టీలు పాలిస్తున్నాయి. 10 ఏళ్ళు ఒక పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్. మన దగ్గర కూడా ఆ లెవెల్ మేల్కొలుపు రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టే అవకాశం ఉంది? నెక్స్ట్ రాబోయే 2029లో మనం ఆ మార్పును చూస్తాం. ఇక్కడ కూడా 29లోనే అంటారా? 29 ఎలక్షన్లో, ఈ 2 రాబోయే years లో ఎలక్షన్లో ఇటు సరిపోతుంది. ఎలక్షన్లో చూస్తాం. ఎందుకంటే ఈ మార్పు ఆల్రెడీ వచ్చేస్తుంది. రేపు ఇక్కడ వస్తుంది, కర్ణాటకలో కూడా వస్తుంది. ఉం. అంటే ఇది మనం ఏ విధంగా మనం అనుకుంటున్నాం అంటే ఏదో మనం ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న ఈ పార్టీకి అని చెప్పటం కాదు. ఉం. జనాలలో ఒక శాంతి భద్రతలు అంటే ఏమిటి, ఉం. ఒక మనిషిని దేశం నాయకుడు ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అని ఉం. రాజు అనే వ్యక్తి ఈ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి లాంటివాడు. ఉం. రాజుని తండ్రితో పోల్చొచ్చు. ప్రజలందరినీ కన్నబిడ్డలకు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాజు మీద ఉన్నది. ఆ భద్రతని ఇప్పుడు చేస్తున్నటువంటి సక్రమైన రూట్లో చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఉం. దాంట్లో ఒప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత
ఈ యొక్క వ్యవస్థలో చాలా మార్పులు చేశాడు. ఉమ్, భారతదేశం ఒక వ్యవస్థని చుట్టూ మనకు ఒక కంచె వేశాడు. భారతదేశానికి చుట్టూ భద్రతని ఏర్పాటు చేశాడు. సైనిక దళాన్ని బలోపేతం చేసుకున్నాం. అన్ని విధాలుగా మనం ఒక స్థాయికి వచ్చాం. భారతదేశం, నేను భారతీయుని గౌరవించదగ్గటువంటి ఒక మనం మోటుగా మాట్లాడుకోవాలంటే నేను భారతీయుని రొమ్ము ఇరుసుకునే లెక్క గర్వంగా చేశాడు. చెప్పుకునే. దట్ ఈస్ మోడీ గారు. ఉమ్, వారు చేసినటువంటిది అది గొప్ప విషయం. అంటే మోడీ గారు అంటే ప్రధానిగా ఉన్నారు, మన భారతదేశ ప్రధాని ఆయన. ఆ ప్రధాని యొక్క గొప్పతనాన్ని ఆయన చాటాడు. ఆ ధర్మం ఆయన ఆ పదవిలో ఉన్నందుకు ఆ పదవికి ఆయన ఒక వ్యవస్థ ఏమున్నాడో దాని ధర్మాన్ని ఏదైనా పదవి తీసుకున్నప్పుడు ఏ పనైనా సరే ఉమ్, త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో చెయ్యాలి. ఉమ్, ప్రతి మనిషికి ఉండాలి. అది అంకిత భావం, ఆ త్రికరణ శుద్ధి, అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నది. ఉమ్, అందుకు ప్రజలు ఏం చేశారంటే ఈడ నరేంద్ర మోడీ గారు అని పేరు కాదు, ప్రధాని. ఉమ్, ప్రధాని అనేటువంటి భారతదేశ ప్రధాని ఎలా ఉండాలి, ప్రజలు ఎప్పటి నుంచి ఆకాంక్షిస్తున్నారో ఇలా ఉండాలనుకుంటున్నారో అలా ప్రజల కోరికను నెరవేరుస్తున్నారు మోడీ గారు, ప్రధానమంత్రి గారు. అయితే ఇక్కడ ఏందనుకుంటున్నాం అంటే మోడీ గారు చేస్తున్నారా ఇంకొకరు చేస్తున్నారా అని కాదు. ప్రధానిగా ఈ టైంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఉమ్, ఆయన పేరు నరేంద్ర మోడీ గారు, ప్రధాని కాబట్టి నరేంద్ర మోడీ గారు మనం అనుకున్నాం ఉంది. కానీ ప్రధాన మంత్రి పదవికి ఆ గొప్పతనాన్ని చాటాడు ఆయన. ఆ గొప్పతనాన్ని చాటి భారతదేశ గొప్పతనాన్ని అందుకే ఇప్పుడు ఆయన వస్తుంటే అసలు ఎవరైనా శత్రువు కూడా దండం పెట్టేస్తున్నాడు.